వెల్కమ్ టు ఇది సంగతి. నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఉన్న సిద్ధులగుట్ట యొక్క ప్రత్యేకత ఏంది, సిద్ధులగుట్టలో ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎన్ని దేవతామూర్తులు ఉన్నాయి, పూజా కార్యక్రమాలు ఏంది, కోనేరు ప్రత్యేకత ఏందో తెలియజేసుకుందాం ఈ వీడియోలో. రండి. సిద్ధులగుట్ట గృహ లోపలికి వెళ్తే ఎక్కడెక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. రండి, మనం లోపలికి చూద్దాం. మా మొదటగా లోపలికి రాగానే ఒక శివలింగం ఇక్కడ ఉంది. అలాగే ముందటికి వెళ్దాం. చిన్న గృహం నుంచి లోపలికి వెళ్ళాలి. జరుగు పాప. అలాగే ముందటికి వస్తే ఇక్కడ కాలభైరవ స్వామి విగ్రహమూర్తి ఉంది. మొదటి గృహ తర్వాత రెండో గృహలోకి వెళ్తున్నాము. ఓం నమ శివాయ. రెండో గృహలో అభిషేకం, రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే మూడో గృహలో ఏముందో చూద్దాం పదండి. మూడో గృహాలకు వెళ్ళే దారిలో మనకు తాబేలతో ఏర్పాటు చేసిన ఒక మూర్తి ఉంది. ఇది మూడో గృహ వైపు దారి చూపిస్తుంది. దీన్ని పట్టుకొని మనకు ముందుకు వెళ్తుంటే ఇదే మూడో గృహ. పాతాళంలో ఉన్నట్టు లోతుగా ఉంది. మనం లోపలికి వెళ్తున్నాం. మొత్తం పాతాళంలో ఉంది మూడో గృహ. మనం కిందికి వెళ్తున్నాం. కింద కూడా శివాలయమే. లోపలికి అలాగే రెండు గృహాలు పూర్తి చేసుకొని మూడో గృహ వచ్చారు కంటే ఇక్కడ పంతులు గారు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సిద్ధులగుట్ట యొక్క ప్రత్యేకత ఏంది, ఇక్కడ ఉన్న శివలింగానికి యొక్క ప్రత్యేకత ఏందో పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క శివలింగం ఏంటంటే దాదాపు 1000 సంవత్సరాల కిందది ఈ యొక్క శివలింగం. ఈ యొక్క శివలింగం ఏంటంటే స్వయంగా ఉద్భవించింది, మనం పెట్టింది కాదు. స్వయంగా ఉద్భవించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల కింద నవనాథ సిద్ధేశ్వరుడు వాళ్ళు ఏంటంటే 9 మంది ఋషులు. ఆ 9 మంది ఋషులు ఏంటంటే తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్ళు గారు. ఆవు కడుపులకిచ్చి, ఆవు పిల్లలకిచ్చి, సముద్రాలకిచ్చి, చేప కడుపులకిచ్చి పుట్టిన వాళ్ళు వాళ్ళు. ఆ 9 వాళ్ళు ఏంటంటే ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 లోక సంచారం చేసుకుంటూ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి పూజ చేసేవారు. ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 కాబట్టి 6 3 6 అనే గ్రామానికి ఈ యొక్క గ్రామానికి పేరు వచ్చింది. అంతకుముందు గ్రామానికి నవనాథపురం అని పేరు ఉండేది. నవ్వంటే ప్రతి శివరాత్రికి దాదాపు 1,80,000 నుంచి 2,00,000 మంది వస్తారు. శివరాత్రికి శ్రీరామనవమికి దాదాపు 1,00,000 మంది వస్తారు. ఇక ప్రతి సోమవారం అయితే 5,000 నుంచి 10,000 మంది 15,000 మంది వస్తారు. ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది, పల్లకి సేవ ఉంటుంది, అర్చన ఉంటుంది, హారతి ఉంటుంది, అభిషేకాలు ఉంటాయి. అట్లా ఇది సంగతి మిత్రులారా. ప్రసాద్ పంతులు గారు సిద్ధులగుట్ట ఎలా ఏర్పడింది, ఈ విశిష్టత ఏందని తెలియజేశారు. నమస్కారం అండి. మూడో గృహ పూర్తి చేసుకొని 4వ గృహ వైపు వెళ్తున్నాం. రండి. ఇలా కోవాలి. ఊడలు ఇది 4వ గృహాలకు వస్తే మొత్తం 3 ఉన్నాయి గుట్ట కిందికించి. అలాగే ఇక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంది, పాలరాతితో చేసింది. ఇక్కడ పంతులు గారు ఎవరు లేరు. మరి ఇంకో గృహాలకు వెళ్ళి ఆ గృహ యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం. ఇట్లా నాలుగో గృహలో అమ్మవారి విగ్రహం ఉంది, శాంతి స్వరూపునై. ఇక్కడ కూడా ఎవరు పంతులు గారు లేరు. 5వ గృహాలు వెళ్ళి మరి పంతులు గారు కలిసి ఇంకా విశిష్టత ఏందో తెలుసుకుందాం. ఇది మన ఆర్మూర్ సిద్ధులగుట్ట యొక్క ఆరంభం నుంచి అంతం వరకు గృహ లోపల ఉన్న
దైవమూర్తులు, వాటి ప్రత్యేకతలు, అలాగే కోనేరు విశిష్టత ఏందో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, అలాగే సిద్ధులగుట్ట పైన ఉన్న కోనేరు గురించి, కోనేరు విశిష్టత గురించి ఇక్కడ ఉన్న చంద్రశేఖర్ స్వామిని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. నమస్కారం. ఈ కోనేరు యొక్క ప్రత్యేకత ఏంటి? ఓం నమ శివాయ. ఇక్కడ సాక్షాత్తుగా శ్రీ నవనాథులు ఎవరైతే 9 మంది ఉన్నారో మరుగుజ్జు రూపంలో ఇక్కడికి వచ్చేసి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసుకొని, శివుడు ఉంటాడు కాబట్టి సిద్ధేశ్వరుడు ఉన్నాడు కదా, సిద్ధేశ్వరుడికి డైలీ అభిషేకం చేస్తుండే. ఇక్కడ ప్రతిరోజు అభిషేకం ఈ కోనేరు నుంచే చేస్తుండే. ఎంతో పురాతనమైనది. అలాగే స్వామి, ఇప్పుడు మేము లోపల ఉన్న అన్ని గృహాలు చూసాం. 5 గృహాలు ఉన్నాయి. నవనాథులు అని చెప్పేసి ఎందుకు పేరు వచ్చింది? 9 మంది 5 గుహాలలో పూజ చేసుకోవడం జరిగింది. అందుకనే నవనాథుల సిద్ధేశ్వర స్వామి అన్నట్లు అక్కడ ప్రతిష్టాపనల.